బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణకు తీరని ద్రోహం చేశారని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ వారు విమర్శించారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు. కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది, కుంగిపోయింది ఆయన హయాంలోనే. అక్టోబర్ 21వ తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్. ఆ రోజు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతులకి మేము చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు. కేసీఆర్ హయాంలో నీళ్లు తగ్గిపోయినాయి. మేము 24 గంటలు కరెంటు వ్యవసాయానికి, ఇండ్లకి, పరిశ్రమలకు ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా, మంచినీటికి ఇబ్బంది లేకుండా, ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులు అడ్డించి ప్రయత్నం చేస్తున్నాము. 10 సంవత్సరాలు ఇవాళ ఎందుకు కరీంనగర్ రైతు పొలాలకు చూడడానికి పోయినావు? 10 సంవత్సరాలు ఎందుకు పోలే? 10 సంవత్సరాల్లో ఎన్నో కరువులు వచ్చినాయి, ఎన్నో వరదలు వచ్చినాయి, రైతాంగం ఎన్నో నష్టపోయారు. ఆ రోజు ఎక్కడ పోయావు? ప్రగతి భవన్ కాలు పెట్టలే, సెక్రటరీ అడుగు పెట్టలే, రైతాంగం గురించి పట్టించుకోలే. ఏ రోజైనా నువ్వు రైతులకు పంట నష్టం ఇచ్చినవా? ఇవాళ ఎకరాకు 25,000 రూపాయలు పంట నష్టం ఇవ్వాలని మాట్లాడుతున్నావు. అంటే మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే, నీవు ఉన్నప్పుడే వచ్చింది. గతంలో వరదలు నీళ్ళు ఎక్కువనే. మరి ఈనాడు మరి ఆనాటి వెతికి వెళ్ళే 25,000 కదా, 1 రూపాయి కూడా లేదా, ఒక నయా పైసా కదా.